సనత్ నగర్ కేవలం అభిప్రాయాల మీద కాకుండా అంకెల ఆధారంగా ఒక కీలకమైన పట్టణ నియోజకవర్గాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమిది. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకుంటాం. ఆ తరువాత ఒక పటిష్టమైన భవిష్యత్ వ్యూహాన్ని ఎలా నిర్మించాలో చర్చిస్తాం. ఏ రాజకీయ కథకైనా మూలం ఆ ప్రాంతం యొక్క స్వభావంలోనే ఉంటుంది. అక్కడ్నుండే మొదలుపెడదాం. మనం మాట్లాడుతున్నది హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న సనత్ నగర్ గురించి. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్ ఇలాంటి అత్యంత రద్దీ ప్రాంతాలన్నీ దీని పరిధిలోకే వస్తాయి. కాని ఇంత సందడి మధ్య ఒక నిశ్శబ్దం ఉంది. అదే ఓటింగ్ శాతం. కేవలం 45%. అంటే తమ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో సగం కన్నా ఎక్కువ మంది పాలు పంచుకోట్లేదు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ప్రజల రోజువారీ జీవితాల్లోకి చూడాలి. చెత్త, వీధి దీపాలు, డ్రైనేజీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కానప్పుడు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది. అదే ఇక్కడ కనిపిస్తున్న ఘర్షణ. మరి ఇంత నిరాసక్తత ఉన్నప్పుడు 2023 ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యపడింది? జవాబు ఫలానా వ్యక్తి గొప్పతనము అని కాదు, వ్యవస్థల పనితీరు అని చెప్పాలి. అవును, ఇక్కడ గెలుపు అనేది ప్రజల్లో ఉత్సాహం తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేలా పకడ్బందీగా ఒక క్రమపద్ధతిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్లే సాధ్యమైంది. ఆ యంత్రాంగం ఎలా పనిచేసిందో చూడండి. ఒకవైపు పింక్ బ్రిగేడ్ లాంటి మహిళా బృందాలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లతో నేరుగా మాట్లాడాయి. మరోవైపు బూత్, వార్డు కమిటీలు స్థానికంగా పట్టు నిలుపుకున్నాయి. వీటన్నిటికీ తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేకున్న పేరు, మంత్రిగా ఆయనకున్న పలుకుబడి ఈ మొత్తం వ్యవస్థను నడిపించాయి. సంస్థాగత బలం ఒక ఎత్తైతే దానికి సంక్షేమ పథకాల కథనాన్ని జోడించడం మరో ఎత్తు. ఇక్కడ కనిపిస్తున్నవి కేవలం పథకాల జాబితా కాదు. వృద్ధులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత రేషన్ ఇవన్నీ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న భరోసాలు. ఇవి ప్రజల్లో విధేయతను పెంచుతాయి. అంతేకాదు, ప్రతిపక్షాల విమర్శల నుంచి ఒక కవచంలా కాపాడతాయి. ఇది మన రాజ్యాంగ మౌలిక విలువలకు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పించడం, కనీస అవసరాలు తీర్చడం. అప్పుడే కదా వారు దేశ జీవితంలో పూర్తిగా పాలుపంచుకోగలిగేది. సమర్థవంతమైన పాలన, సంక్షేమం చేసే పని అదే. సరే, గెలుపు వెనుకున్న వ్యూహాన్ని చూశాం. ఇప్పుడు నియోజకవర్గం ముందున్న అతిపెద్ద సవాలును పరిశీలిద్దాం. అదే మౌనంగా ఉండిపోతున్న పట్టణ ఓటరు. ఒక సమస్యను పరిష్కరించాలంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. అసలు సగం కన్నా ఎక్కువ మంది ఓటు వేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ప్రజలకేమో తమ వీధిలో చెత్త ఎత్తాలి, లైట్లు వెలగాలి, డ్రైనేజ్ బాగుండాలి. కాని రాజకీయ వ్యవస్థ చూస్తే ఓటింగ్ శాతం చాలా తక్కువ. ప్రతిపక్షం బలహీనంగా ఉంది. ప్రజలతో నిరంతర సంబంధాలు లేవు. ఈ రెండింటి మధ్య ఉన్న అగాధమే అసలు సమస్య. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ సమస్య తీవ్రత ఇంకా బాగా అర్థమవుతోంది. సనత్ నగర్లో పోలింగ్ 45%. అదే రాష్ట్ర సగటుతో పోలిస్తే, జాతీయ సగటుతో పోలిస్తే ఈ తేడా చాలా పెద్దది. అంటే ఇది కేవలం సనత్ నగర్ సమస్య కాదు, పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలుకి ఇది ఒక నిదర్శనం. విశ్లేషణ సరిపోదు. ఈ అంకెల నుంచి, ఈ డేటా నుంచి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ఒక బలమైన ప్రణాళిక. ఆ ప్రణాళికకు 4 మూల స్తంభాలు: అభివృద్ధిని ప్రజలకు చూపించడం, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం, మరియు చేసిన పనులను ప్రజలు మర్చిపోకుండా గుర్తుచేయడం. మొదటిది అభివృద్ధిని కనిపించేలా చేయడం. కొత్తగా వేసిన రోడ్లు, అండర్పాస్ల గురించి చెప్పాలి. గుళ్ల అభివృద్ధి, కమ్యూనిటీ ప్రాజెక్టుల గురించి చూపించాలి. గాంధీ హాస్పిటల్ ఆధునీకరణ గురించి తెలియజేయాలి. అప్పుడు ఇప్పుడు అంటూ ఫోటోలతో, కథలతో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం విన్ బ్యాక్ ప్రోటోకాల్. అంటే ఎదురుదెబ్బ తగలకముందే మేల్కోవడం. ప్రతిపక్షం ఎక్కడైతే బలపడుతోందో, ఓటర్లు ఎక్కడైతే చేయి జారిపోతున్నారో ముందే పసిగట్టి వెంటనే స్పందించే ఒక వ్యవస్థ ఇది. ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందంటే, బలహీనంగా ఉన్న బూతులపై శివుడి మూడో కన్నులా నిరంతరం దృష్టి పెట్టడం, మురికి కాలువలు పొంగడం లాంటి ఫిర్యాదులొస్తే తక్షణమే పరిష్కరించడం.
ఇక దుర్గామాతలా ఉండి అసత్య ప్రచారాలను పుకార్లను ఎప్పటికప్పుడు అడ్డుకోవడం. చివరికి ఈ వ్యూహాలన్నీ, ఈ ప్రణాళికలన్నీ ఒకే ఒక్కదానికోసం, అదే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం, దాన్ని కాపాడుకోవడం. దీనికోసం చెప్పాల్సిన ప్రధాన కథ ఒక్కటే: స్థిరత్వం వర్సెస్ అస్థిరత్వం. కొనసాగింపుతోనే ఫలితాలొస్తాయి. మార్పొస్తే ఇప్పటిదాకా సాధించిన ప్రగతి కూడా ఆగిపోతుందనే సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాలి. అయితే ఈ నమ్మకాన్ని నిర్మించాలంటే కేవలం మాటలు సరిపోవు. బాధ్యతాయుతమైన సమాచార మార్పిడి, గోప్యత పట్ల నిబద్ధత చాలా ముఖ్యం. భారతదేశం యొక్క డీపీడీపీ చట్టం కూడా ఇదే చెబుతోంది. ఓటరు సమాచారాన్ని వారి అనుమతితో, వారికి సేవ చేయడానికే వాడాలి, అంతేగాని వారిని లక్ష్యంగా చేసుకోవడానికి కాదు. చూశారుగా, అంకెల నుంచి అధికారంలోకి వెళ్లే మార్గం స్పష్టంగానే ఉంది. కాని ఆ మార్గంలో నడవాలంటే క్రమశిక్షణ, సరైన వ్యూహం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలపై అచంచలమైన దృష్టి ఉండాలి. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడుగా ఎదగాలనుకుంటే, మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం